రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టమాటో రకం మిర్చి ఎలా ఉంటుంది, దీన్ని ఎలా వేసుకోవాలి, దీని యొక్క ధర ఎంత పలుకుతుంది మార్కెట్లో, మరియు దీనికి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం టమాటో రకం మిర్చి తోటలో ఉన్నామండి. మీకు ఇప్పుడు కాయల్ని చూపిస్తాను, అవి ఎలా ఉంటాయో. టమాటా రకం ఇప్పుడు మీకు టమాటా రకం కాయ ఏ విధంగా ఉంటుందో చూపిస్తానండి. చూడండి, ఈ కాయ యొక్క రూపం ఎలా ఉంటుందంటే, ఈ కింద ఉంది కదా గుండ్రంగా ఉంటుందండి, లోపలికి మడిసినట్టు టమాటా రూపంలో. ఇలా ఉంటుందండి టమాటా రకం కాయ. ఇప్పుడు మనం దీని దిగుబడి ఎలా ఉంటుంది, దీని యొక్క కారం విషయంలో కానీ మరియు దీని రేటు విషయంలో కానీ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో ఎంత రేటు పోతుందని దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనికి వచ్చే తెగుళ్ళు, పురుగు ఎలా ఉంటుంది, వీటి సస్యరక్షణ ఎలా చేసుకోవాలన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం టమాటా రకం విత్తనం ఎలా సేకరించాలి దాని గురించి తెలుసుకుందాం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, కళ్ళంలో మనం మిరపకాయ ఎండబెట్టిన తర్వాత దాన్ని రాశిగా చేసేటప్పుడు రాలిన విత్తనాన్ని మాత్రం మనం విత్తనంగా తీసుకోకూడదు. అంటే అది తొడాలు ఊడిపోయి రాలిపోయే జబ్బు ఉన్నదని అర్థం దానికి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, చెట్టు నుంచి కోసిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఎండబెట్టి తొడాలు ఊడని కాయ నుంచి మాత్రమే మనం విత్తనం సేకరించాలి. ఈ తొడాలు ఊడిన కళ్ళంలో పోగు చేసిన తర్వాత వచ్చిన విత్తనాన్ని మనం వాడినట్లయితే లేనిపోయిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాతి పంటకి. అందువల్ల మనం ఆ కాయల్ని ఎంచుకొని కోసుకొని మరి విత్తనం సేకరించుకోవాలి. ఇక దీని దిగుబడి విషయానికి వస్తే, ఎకరానికి 8 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు మనం పండించుకోవచ్చు. 10 క్వింటాల నుంచి 11 క్వింటాలు అయితే మాత్రం మనం నార్మల్గా పండించుకోవచ్చు. దీని ధర ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 52,000 నుంచి 55,000 వరకు పోతుందండి. కనుక రైతు సోదరులు దీని దిగుబడిని విషయాన్ని పట్టించుకోకుండా జాగ్రత్త వహించి మనం పండించుకోగలిగితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ టమాటా రకం మిర్చిలో వైరస్ తెగుళ్ళు చాలా వరకు తక్కువగా వస్తాయి, కానీ ముడత, తామర పురుగులనిది తట్టుకోలేదండి. ప్రతి 72 గంటలకు ఒకసారి, అంటే 3 రోజులకు ఒకసారి, లేదా రోజు మార్చి రోజు తెగులు మందు కానీ పురుగు మందు కానీ, ముఖ్యంగా తెగుళ్ళు ఎక్కువగా సోకుతాయి కాబట్టి ఆకుముడత లాంటివి, దీనికి కింది ముడత, పై ముడత అధికంగా ఆశిస్తుంది. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతి 3 రోజులకు ఒకసారి లేదా 72 గంటలకు ఒకసారి మనం మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని మనం సాధించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఈ టమాటా రకం మిర్చికి మంచి రేటు పలుకుతుందండి. కనుక రైతు సోదరులు ఇది గమనించుకోగలరు. విత్తన సేకరణలో మాత్రం మంచి విత్తనాన్ని సేకరించుకొని మంచి రైతు దగ్గర నుంచే తీసుకోవాలి. మీకు ప్రస్తుతం కాకుండా రేపు
జూన్ జూలై మాసాల్లో నారులు పోసుకునే వాళ్ళకి మాత్రం విత్తనాలు నేను సప్లై చేయగలనండి నా తోట నుంచి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇవి నేను విత్తనాలు తీస్తానండి, చెట్టు నుంచే కాయ కోసి విత్తనాలు తీస్తాను. ఈ మొక్కలు నాటుకునే విధానంలో మొక్కకు మధ్య అడుగు, సాలుగు సాలుగు మధ్య 2.5 నుంచి 3 అడుగులు ఎడం పెట్టుకొని నాటుకోవాల్సి ఉంటుంది. పాదిలో 3 నుంచి 4 మొక్కలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి చనిపోయే శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 నుంచి 4 పెట్టుకోవాలి.